ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఇది. సో మన ఫేస్బుక్ లో అక్కడెక్కడ కామెంట్ చూస్తా ఉంటాం బీజేపీ వాళ్ళు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పాజిటివ్ ఎక్కడ వచ్చినప్పుడల్లా ఇందిరమ్మ ఇల్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, రేవంత్ అన్నకు థ్యాంక్స్ అనే వీడియో పెట్టగా కింద మీరు రేవంత్ అన్న ఏమి ఇచ్చిన పోయి మా కేంద్ర ప్రభుత్వం పరిధి ఇచ్చిందని చెప్పి కామెంట్లు పెట్టడం మీరు చూసే ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందో చూడరు ఒక్కసారి. ఇందిరమ్మ స్కీమ్ కు కేంద్ర నిధులు పెండింగ్ అట. దాదాపు 720 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మీరైతే ఇల్లైనా కట్టుకుని కఠినంగా జనాన్ని ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే పిఎం ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 ఇళ్లను పూర్తి చేయడానికి ముందుకు వచ్చింది. అంటే ఇప్పటికే 1,00,000 ఇళ్ల దాకా గృహప్రవేశాలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇళ్ళకి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తారు. ఇక రూరల్ ఏరియాల అంటే అర్బన్ ఏరియాలో పిఎం ఆవాస్ యోజన కింద ఇస్తుంది తప్పితే రూరల్ ఏరియాలో పల్లెటూర్ల పూట అయితే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పైసలు ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. ఇక చూడు 1,00,000 ఇల్లు పూర్తయినా రాని పిఎం ఆవాస్ యోజన నిధులు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1,00,000 ఇల్లు పూర్తయినా కూడా పిఎం ఆవాస్ యోజన నిధులు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు. లబ్ధిదారులకు చివరి విడత సాయానికి బ్రేక్ పడ్డది. రూరల్ ఇళ్లకు 720 కోట్ల రూపాయల బకాయిలు కేంద్రం ఇస్తే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఫండ్స్ పోతాయి. వాళ్ళు దగ్గర కేంద్రం ఈ 720 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 28,000 జమ అంటే ఒక్కొక్కరికి 28,000 రూపాయలు జమ చేయడానికి ఉంటుంది. సో రూరల్ లో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని మోదీ సర్కార్ డబ్బు కోసం హౌసింగ్ అధికారులను ప్రశ్నిస్తున్న లబ్ధిదారులు. మరి బిల్లు అయితే పడాలి కదా. ఇగో 1,00,000 ఇండ్లకు 720 కోట్ల రూపాయలు బకాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పరిధిలో ప్రస్తుతం 1,00,000 ఇండ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులు ఆ ఇండ్లలో నివసిస్తున్న చివరి విడత 1,00,000 రూపాయలు ఇంకా వారి ఖాతాలకు జమ కాలేదు. ఒక్కో ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుండగా అందులో కేంద్రం పిఎం ఆవాస్ యోజన వాటా కింద ఒక్క ఇంటికి 72,000 రూపాయలు ఇవ్వాలి. సో 5 లక్షలలో 72,000 రూపాయలు వాళ్ళు ఇవ్వాలి. మిగతా 28,000 వీళ్ళు ఇస్తారు. హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు తప్ప ఇక మిగతా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. చివరి విడత నిధుల కోసం లబ్ధిదారులు చాన్నాలుగా ఎదురుస్తున్నారు. ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయని కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్ర సాయం. అయితే ఈ కేంద్ర ప్రభుత్వ సాయం ఎట్లా అంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యేది డబ్బులు. ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళ లబ్ధిదారుల ఖాతాలోనే పడింది. అవి ఇంతవరకు కూడా వేస్తలేరు. వీళ్ళ ఇప్పుడు లబ్ధిదారులు ఏమనుకుంటారు, వారి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎత్తలేదు పైసలు అనుకుంటారు. సో వాళ్ళు ఇచ్చే 72,000 ఇంకా వస్తలేవు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మొదలై 7.5 అవుతున్నా రూరల్ లో కేంద్రం ఒక్క ఇంటిని మంజూరు చేయలేదు. దీనిపై కేంద్ర హౌసింగ్ అర్బన్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి పలుమార్లు ఢిల్లీలో హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసి కోరారు. హౌసింగ్ అధికారులు సైతం ఢిల్లీ వెళ్లే సమయంలో కేంద్ర హౌసింగ్ అర్బన్ అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. మరోవైపు అర్బన్ లో కేంద్రం 40,000 ఇండ్లను మంజూరు చేయగా మొదటి ఇన్స్టాల్మెంట్ కింద 107 కోట్లు మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. అర్బన్ లో కేంద్రం ఒక్క ఇంటికి 1.5 లక్షల సాయం ఇస్తుంది. అంటే అర్బన్ ఏరియాలో మాత్రమే కొంత 1,50,000 రూపాయలు ఇస్తుంది. పల్లెటూరు వల్ల 72,000 ఇవ్వాలా, ఆ 72,000 కూడా ఇవ్వాలి దిక్కులు. ఇది నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి పోతాయి. 72,000 జమ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద మిగిలిన 28,000 రూపాయలు జమ చేస్తారు. లాస్ట్ బిల్లు 1,00,000 రూపాయల 72,000 ఏమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, 28,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం వేయంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అవేమో పడతలేవు ఇప్పటిదాకా కూడా. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పిఎం ఆవాస్ యోజన కింద రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంతవరకు రాలే. ఆ కింద బీజేపీలు కామెంట్లు బంద్ చేయరు, మా పైసలు ఉన్నాయి ప్రతిదానికి దీంట్లో మా కేంద్రం మాట ఉంది, దీంట్లో మా కేంద్రం మాట ఉంది. ఉంటది మరి రాష్ట్రం మాట కేంద్రాలకు పోతలేవా? సో కడుతున్నారు కదా పన్నులు. సో ఏది ఏమైనా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అయితే అంటే చాలా వరకు పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్లు అయితే ఎత్తినాయి. దిస్ ఇస్ ఏ సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. మేము ఆల్రెడీ పబ్లిక్ టాక్ పోయినాము, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నాం. గ్రౌండ్ రియాలిటీ ఇందిరమ్మ ఇండ్లకైతే జబర్దస్త్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో సరే బిల్లుల విషయంలో కొంత అవగత అంటే వెనక ముందు అవుతుండొచ్చు కనుక కానీ ఇందిరమ్మ ఇండ్లు అయితే మంచి ఫీడ్బ్యాక్ తోటి అయితే నడుస్తున్నాయి. మరి ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది కాంగ్రెస్ సర్కారుకు లేటర్ ఆన్ ఎంత యాడ్ అవుతుంది, వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరుస్తుంది అనేది ఎదురు చూడాలి.